ఎక్సెల్‌లో మనకు ఒక వర్డ్‌ని విడదీయడం కోసం 3 రకాల ఆప్షన్స్‌గా ఉన్నాయి. ఒకటి లెఫ్ట్ అనేసి, ఇంకొకటి రైట్ అని, థర్డ్ అని వచ్చేసి మిడిల్. ఈ 3 ఆప్షన్స్‌ను విడివిడిగా యూజ్ చేసుకుంటూ ఒక వర్డ్‌లో లేదా ఒక సెంటెన్స్‌లో ఉన్నటువంటి వర్డ్‌లో మనకి ఎన్ని పదాలు కావాలి అంటే అన్నింటిని మనము క్లియర్‌గా విడదీసుకోవచ్చు. సో మొదటగా లెఫ్ట్ అనేటువంటి వర్డ్ గురించి ఆలోచిస్తాం. సపోజ్ మనము లెఫ్ట్ అనే ఆప్షన్ చూసుకున్నప్పుడు లెఫ్ట్ ఇక్కడ డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి. రిలయన్స్ అనే వర్డ్ నుంచి మనకు లెఫ్ట్లో 3 అక్షరాలు కావాలి అనుకున్నాం. లెఫ్ట్ నుంచి 3 లెటర్స్. సో 3 క్లోజ్ చేస్తే వి గెట్ ఆల్ 3 లెటర్స్. రిలయన్స్ నుంచి ఫస్ట్ 3 లెటర్స్, టీసీఎస్లో 3 ఉన్నాయి కాబట్టి 3, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలా వచ్చి. సో అలాగే మనకు రైట్ అనే ఫంక్షన్ ఉపయోగించాలి అనుకున్నప్పుడు సో రైట్ సైడ్ నుంచి అంటే మొదట మనం లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే తీసుకున్నాము, అలాగే రైట్ సైడ్ నుంచి తీసుకున్నాం. సో రైట్ సైడ్ నుంచి తీసుకున్నప్పుడు సేమ్ యాజ్ టీజ్గా 3 లెటర్స్ అనుకుంటే 3 లెటర్స్. ఇఫ్ యు సీ యాక్చువల్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఎల్ఎన్టీ ఎల్టీ అని ఉంది ఇక్కడ. ఇక్కడ మనం 3 లెటర్స్ తీసుకున్నా కూడా ఉన్నవి లెటర్స్ రెండే కాబట్టి రెండే వచ్చేసి. సో ఇది ఒక మెథడ్. అలాగే మిడ్ అనేటువంటి ఆప్షన్. సో మిడ్ అనేటువంటి ఆప్షన్ అంటే మిడిల్ అంటే ఇప్పుడు ఈ పదం ఈ వర్డ్ ఏదైతే ఉందో ఈ వర్డ్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి కావాలి మనము ఇక్కడ తీసుకుందాం. జస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ ఆప్షన్ చూస్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ నెంబర్, తర్వాత స్టార్టింగ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే టెక్స్ట్. సో ఇక్కడ నుంచి తీసుకున్నాం అనుకో, తీసుకున్నప్పుడు మనకు కావాల్సింది ఏంటి, నెక్స్ట్ స్టార్టింగ్ నెంబర్ ఇవ్వాలి. అంటే సపోజ్ 1 2 3 4 5 6 7 అలా తీసుకున్నప్పుడు మనకి ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుందో ఆ నెంబర్ను స్టార్టింగ్ నెంబర్ కింద ఇవ్వాలి. అంటే ఎక్కడి నుంచి కావాలి అనుకున్నాం. ఇక్కడ మనకు స్పేస్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది. సపోజ్ రిలయన్స్ తీసుకున్నాం, రిలయన్స్ 1 2 3 4 5 6 7 8. సో మనకు ఇక్కడ ఇండస్ట్రీస్ అనే పదం కావాలి అనుకున్నప్పుడు 9 కానీ 10 కానీ వస్తుంది. సో 9 అనే నెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత ఎన్ని నెంబర్స్ కావాలి మనకు. సో 3 4 5 6 7 10. సో తర్వాత 10 నెంబర్స్ అనుకున్నాం అప్రాక్సిమేట్గా. సో 10 నెంబర్స్ వేస్తే సో మనకి ఇక్కడ క్లియర్గా చూస్తే సపోజ్ 11 నెంబర్స్ పెట్టామనుకోండి, ఇక్కడ we can see. సో ఈ విధంగా మనకు ఈ 3 ఆప్షన్స్ కూడా చాలా క్లియర్గా, మొదటిది లెఫ్ట్, సెకండ్ రైట్, థర్డ్ మిడిల్, ఈ మూడింటిని ఉపయోగించి ఒక వర్డ్లో కానీ ఒక సెంటెన్స్లో కానీ ఏ పదం నుంచి ఏ పదం వరకు కావాలి లేదా ఏ అక్షరం నుంచి ఏ అక్షరం వరకు కావాలి అనే దాన్ని మనం విడదీసుకోవాలి.